హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ చాలా కంగారు పడుతూ మోపిదేవికి వెళ్తారు. ఇక అక్కడ ఎస్ఐని కలిసి, ఏంటి ఎస్ఐ, ఏం జరిగింది, అసలు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి, అప్పుడు మీరు ఇదే హోటల్లో రూమ్ తీసుకున్నారు కదా, ఆ రూమ్లో ఒక హత్య జరిగింది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి హత్య జరిగిందా, అసలు అలాంటిదేమీ జరగలేదే అనగానే ఇక వెంటనే ఎస్ఐ, అంటే మీరు ఉన్నది 104 రూమ్లో కదా అనగానే అప్పుడు ధీరజ్, లేదండి, మేము 102లో ఉన్నాం అనేసరికి ఇక ఎస్ఐ, ఓహో, ఆ రూమ్లో ఉన్నారా, సారీ అండి, ఏమనుకోవద్దు, మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి అనగానే ఇక ధీరజ్ ప్రేమ చాలా కంగారు పడతారు. ఇక వెంటనే ధీరజ్, ప్రేమ, మన ప్రయాణం ఇక్కడ జరిగింది, మనము ఒక్కసారి ఆ రూమ్కి వెళ్ళి చూద్దాం అని చెప్పి అనగానే ఇక ప్రేమ ధీరజ్లు వెంటనే ఆ కీస్ అడుక్కొని రూముకులోకి వెళ్ళి అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ధీరజ్ ప్రేమ తిరిగి వస్తూ ఉంటారు. ఇక అలా వస్తూ ఉండగా ఒక చోట భాగ్యం, ఎస్ఐ, ఆనందరావు ముగ్గురు మాట్లాడుకోవడం చూసిన ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అవుతారు. ఇదేంటి, వీళ్ళు ఇక్కడెందుకున్నారు, అసలు ఈ ఎస్ఐతో వాళ్ళకేంటి పని అని అనుకుంటూ వెంటనే ధీరజ్ అక్కడికి వెళ్తాడు. ఇక ధీరజ్ని చూసిన భాగ్యం, ఆనందరావు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, అవును, మీరు ఇక్కడెందుకున్నారు, ఈ ఎస్ఐతో మీకేంటి పని, అసలు మీతో వాళ్ళకేంటి పని చెప్పండి అనగానే అప్పుడు ఆనందరావు, లేదు బాబు, మా ఇడ్లీ బండిని మాకు ఫైనాన్స్లో కొంచెం నష్టం వచ్చింది కదా, అందుకే ఆ నష్టం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎస్ఐ కోసం వచ్చాం అనగానే అప్పుడు ధీరజ్కి అనుమానం వస్తుంది. లేదు, ఎక్కడో ఏదో జరిగింది, అసలు మీరు ఏదో తెలుసుకోవాలనే మీరు ఎస్ఐని కలుస్తున్నారు, ఒకవేళ మా ప్రేమ గురించి మీకు తెలిసిపోయిందని మాకు అర్థమవుతుంది. చూడు ప్రేమ, నా గురించి మీరు నిజాన్ని ఎవరితోనైనా చెప్తే మాత్రం నేను ఊరుకోను, వల్లి నిజస్వరూపాన్ని నేను అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ చాలా కోపంగా అక్కడి నుంచి తిరిగి వెళ్తారు. ఇక అది చూసిన భాగ్యం, ఆనందరావు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి, మనం వాళ్ళకు కనిపించకుండా ఎంతో మేనేజ్ చేశాం, కానీ ఇంతలోనే ఆ ధీరజ్ ప్రేమ మనల్ని చూశారు, ఇప్పుడు మన గురించి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎలా అని భాగ్యం అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా, మీరు పోయిన పని అయిపోయిందా, ఆ ప్రేమ ధీరజుల గురించి నిజం తెలుసుకున్నారా అనగానే అప్పుడు భాగ్యం, తెలుసుకున్నామే అమ్మడు, కానీ ఆ ధీరజ్ ప్రేమ ఇద్దరు మమ్మల్ని చూశారు, మన మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అనగానే అప్పుడు వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అమ్మ, మీకు అసలు బుద్ధుందా, ఎందుకు వాళ్ళకు కనిపించారు అనగానే అప్పుడు భాగ్యం, అవునే, వాళ్ళు వెళ్ళిపోయారనుకొని మనం ఇక్కడ ప్లాన్ ప్రకారం ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు చూశారు, కానీ వాళ్ళకు డౌట్ వచ్చింది, వార్నింగ్ కూడా ఇచ్చారు, వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తే నా గురించి నిజాన్ని బయట పెడతానని ధీరజ్ వార్నింగ్ ఇచ్చాడు, ముందుగా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి తెలియకూడదన్నాడు అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న వల్లి, అమ్మ, ముందు మీరు అక్కడి నుండి వచ్చేసేయండి, ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక భాగ్యం సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి తిరిగి వస్తారు. ఇక వల్లి మాత్రం ప్రేమ ధీరజుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వాళ్ళ విషయంలో జరిగింది, వాళ్ళు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఏదో ఇన్సిడెంట్ వల్లే పెళ్లి చేసుకున్నారు, అది తెలుసుకోవాలి అంటే ఈ విషయం ఎలాగైనా వెంటనే విశ్వాకి చెప్పాలి, విశ్వ అయితేనే తన చెల్లెల్ని తన ఇంటికి తీసుకురాపోవాలని చాలా బలమైన కారణంతో ఉన్నాడు, ఇప్పుడు నేను ఆ విషయం విశ్వాకి చెప్తే ఖచ్చితంగా ధీరజ్ని ప్రేమని శాశ్వతంగా విడదీస్తాడు, అప్పుడు నాకు చేసిన అన్యాయం వాళ్ళకి గుర్తు వస్తుంది అని చెప్పి ఇక వల్లి వెంటనే ఎలాగైనా విశ్వాని కలవాలని అనుకుంటూ ఉంటుంది.
ఇంతలోనే ప్రేమ ధీరజ్లు ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. ఇక వాళ్ళని చూసిన నర్మద వేదవతి చాలా కంగారు పడుతూ వెంటనే వాళ్ళని రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఒరేయ్, ఏం జరిగిందిరా, ఎందుకు మీరు మోపుదేవికి వెళ్ళారు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, అమ్మ, వదిన, ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు? చూడు, ఏదో మిస్టేక్ వల్ల ఎవరికో చెయ్యబోయిన కాల్ మనకొచ్చింది, మన మీద డౌట్ పడ్డారు, అందుకే అక్కడికి వెళ్ళాము. మేము కాదని వాళ్ళకి తెలిసింది, అందుకే మమ్మల్ని వెంటనే రిటర్న్ పంపించారు. చూడమ్మా, నువ్వు అనుకున్నట్టు మా గురించి ఎవరికీ తెలియదు, నువ్వేమీ కంగారు పడొద్దమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి, ఒరే, మీరు అక్కడికి వెళ్ళారని తెలిసిన మరుక్షణమే నా ప్రాణాలు పోయినంత పనయిందిరా. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళందరము చాలా సంతోషంగా ఉంటున్నాము. ఇంతలోనే మీరు అక్కడికి వెళ్ళారని తెలుసుకొని చాలా బాధపడ్డాను. కానీ ఏదో జరుగుతుందిరా, పెద్ద ప్లానే జరుగుతుంది. ఒకవేళ ఆ వల్లి కనుక ఏదైనా చెయ్యాలని చూస్తుందో ఏమో అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, అవునమ్మా, నువ్వు అనుకున్నదే కరెక్ట్. వల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నారు. నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ రోజు వల్లి వదిన చెవులో ఏదో ఉంది, మీరు అనుకున్న మాటలు నేను వినలేదని అబద్ధం చెప్పింది. కానీ వల్లి వదిన ఆ రోజు మొత్తం మనం మాట్లాడుకున్న నిజాలని విన్నది. అందుకే ప్రేమ గురించి, నా గురించి నిజాన్ని బయటపెట్టి మమ్మల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలని వల్లి వదిన చూస్తుంది. అందుకే భాగ్యంకి, ఆనందరావుకి వార్నింగ్ ఇచ్చాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న నర్మద, అవును ధీరజ్, నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ ఇంత జరిగినా కూడా వల్లికి ఇంకా బుద్ధి రాలేదు. అసలు తన గురించి మావయ్య ముందు నిజం చెప్పకపోవడమే మన తప్పు. వెంటనే తన గురించి నిజాన్ని బయట పెట్టేద్దాం అని నర్మద అంటుంది. అప్పుడు ధీరజ్, వద్దు వదిన, ఇప్పటికే నాన్న వల్లి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ నమ్మకం అబద్ధమని తెలిస్తే నాన్నకి ఏదైనా అరిగితే మనం తట్టుకోలేము అని ధీరజ్ అంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ప్రేమ, నర్మద, వేదవతి అందరూ కూడా వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చూసిన వల్లి, ఏంటి, ఏం జరిగిందత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా వల్లి చెంప పగలగొడుతుంది. ఎందుకే, ఇంత జరిగినా కూడా నీకింకా బుద్ధి రాలేదా? అసలు మా కుటుంబాన్ని నాశనం చెయ్యడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టావా? చూడు, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలాంటి కుళ్ళు, కుతంత్రాలు, అబద్ధాలు, మనుషులని మోసం చెయ్యొద్దని చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. కావాలని మళ్ళీ ఆ రోజు మా మాటలు చాటుగా విని కూడా వినలేదని అబద్ధం చెప్పి ఇప్పుడు ధీరజ్ ప్రేమల గురించి నిజాన్ని బయట పెట్టాలని చూస్తున్నావు. నువ్వు పెద్దోడు విడిపోయినట్టే వీళ్ళిద్దరినీ కూడా విడదీయాలని చూస్తున్నావు. చూడు, నువ్వు ఇకను మారవా? చూడు, మారకపోతే నేను వెంటనే ఈ విషయాన్ని ఆయనతో చెప్పేస్తాను, నీకు చందుకి విడాకులు ఇప్పిస్తాను అనగానే అప్పుడు నా ప్రేమ, చూడు, ఈ విషయం నా పుట్టింటి వాళ్ళకి, మా మామయ్యకి తెలిసిందంటే నా సంగతి నీకు తెలుసు కదా, ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నర్మద, అత్తయ్య, పద, ఈ రోజుకి ఈ క్లాస్ చాలు, మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే తన సంగతి మనం చెప్పొచ్చు అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వల్లి మాత్రం వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్ను ఇంతలా బాధ పెట్టిన మీరు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా మీ జీవితాలని నాశనం చేస్తాను, మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. ఇక వల్లి నుండి ఫోన్ రావడంతో విశ్వ చాలా కోపంగా, ఇదేంటి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వల్లి అనగానే అప్పుడు వల్లి, చూడు విశ్వ, ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను, వెంటనే నేనొక ప్లేస్ దగ్గరికి చెప్తాను, అక్కడికి వచ్చాయి అనేసరికి అప్పుడు విశ్వ, ఏం ముఖ్యమైన విషయం
మళ్ళీ ఏం గొడవలు పెట్టాలనుకుంటున్నావు అనగానే ఇక వల్లికి డౌట్ వస్తుంది. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, అయితే నాకేంటి, అయినా ప్రేమ ధీరజుల గురించి ఆయనకు నిజం తెలిస్తే వాళ్ళ చెల్లెని వాడే లాక్కెళ్తాడు అని చెప్పి ప్లీజ్ విశ్వ ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అనగానే ఇక విశ్వ సరే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక విశ్వ ఫోన్ పెట్టేసి అక్కడికి వెళ్తాడు. ఇక విశ్వాను చూసిన వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు విశ్వ, ఇన్ని రోజులు ఈ నిజం ఎవరికీ తెలియలేదు, కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది. నీ చెల్లెలు ధీరజ్తో శాశ్వతంగా విడిపోయి నీ ఇంటికి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పగానే విశ్వకి ఏమీ అర్థం కాదు. అప్పుడు విశ్వ, ఏంటి వల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ప్రేమ మా ఇంటికి తిరిగి రావడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని విశ్వ అనగానే అప్పుడు వల్లి, చూడు విశ్వ, అసలు ప్రేమ ధీరజులు ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్ళి చేసుకోవాలనుకుంది. అందుకే మీరు పెళ్ళి చెయ్యబోతూ ఉంటే ఆ పెళ్ళి ఇష్టం లేక డబ్బు నగలు తీసుకొని ప్రేమ మీ ఇంట్లో నుండి పారిపోయింది. ఇక ఆ కళ్యాణ్ ప్రేమ ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళారు. కానీ ఆ కళ్యాణ్ గాడు ప్రేమని ప్రేమించలేదు, తన దగ్గర ఉన్న డబ్బు నగలని ప్రేమించాడు. అవి తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ఇంతలోనే వేదవతి వాణ్ణి చూసింది. ఎక్కడ ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని వేదవతి ఆలోచించింది. అంతేకాకుండా పోలీసులు అంతలోనే హోటల్కి రైడింగ్కి వచ్చారు. ఎక్కడ బ్రోతల్ కేసు కింద తన మేనకోడలు అరెస్ట్ అవుతుందోనని తెలుసుకొని బలవంతంగా ధీరజ్కి ప్రేమకి పెళ్లి జరిపించింది. కానీ ప్రేమకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా ప్రేమని మీ నుండి శాశ్వతంగా విడదీయడం కోసమే వాళ్ళిద్దరికి వేదవతి పెళ్లి జరిపించింది అని చెప్పగానే ఇక విశ్వ ఒక్కసారి షాక్ అయి చూస్తూ ఉంటాడు. నిజమా వల్లి, ప్రేమ ధీరజులు ప్రేమించుకోలేదా? మరి ప్రేమ అలా చెప్పిందేంటి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు విడదీయొద్దని చెప్పిందిగా అనగానే అప్పుడు వల్లి, చూడు, ప్రేమ గురించి మీకు ఎక్కడ నిజం తెలిస్తే మీరు బాధపడతారోనని ఈ విషయం చెప్పకుండా వాణ్ణి పెళ్లి చేసుకుంది. అంతేకాదు మీకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇది అదునుగా తీసుకొని ఈ విషయాన్ని రామరాజు ముందు బయట పెట్టకుండా వాళ్ళందరూ నాటకమాడుతున్నారు. అందుకే మీ చెల్లెలు మీ ఇంటికి రావాలి అంటే రామరాజు ముందు ఈ నిజాన్ని బయట పెట్టాలి. అలా అయితే ప్రేమ ధీరజులు శాశ్వతంగా విడిపోతారు, నీ చెల్లెలు నీ ఇంటికి తిరిగి వస్తుంది అనగానే ఇక విశ్వ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి వల్లి ఇలా మాట్లాడుతుంది అంటే ధీరజ్ అత్తయ్య ఇద్దరూ కలిసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం అయిపోకుండా కాపాడారు, మా ఇంటి పరువు పోకుండా నిలబెట్టారు. అలాంటి అత్తయ్యని ధీరజ్ని నేను ఎందుకు బాధ పెట్టాలి? ఇప్పుడు ప్రేమ ధీరజుల విషయం మావయ్య ముందు బయట పెడితే మా పరువే పోతుంది, అలా జరగకూడదు అనగానే ఇక విశ్వ అనుకుంటూ ఉండగా అప్పుడు వల్లి, ఏంటి విశ్వ, నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి, చూడు విశ్వ, ప్రేమని మీ ఇంటికి పంపించేస్తే నర్మద ఒంటరైపోతుంది. ఎలాగైనా నర్మదా సాగర్ని కూడా శాశ్వతంగా విడదీస్తాను, మీ అతనిని కూడా మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను. ఇక ఆ రామరాజు ఇంట్లో నేనొక్కదాన్నే కోడలనైపోతాను, ఇక ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను అని వల్లి అనగానే ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది. నేను అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను, కానీ అమూల్య పెద్ద మనసు చేసుకొని నాకు శిక్ష పడకుండా చేసి నా జీవితాన్ని కాపాడింది. అంతేకాకుండా అత్తయ్య ధీరజ్ ఇద్దరూ కూడా నా చెల్లెలి జీవితాన్ని కాపాడారు. అలాంటి కుటుంబాన్ని నేను నాశనం చెయ్యాలా? అలా జరగకూడదు. ఇప్పుడు వల్లితో చేతులు కలిపినట్టు నాటకమాడి వల్లి జీవితాన్ని నాశనం చేస్తాను అని విశ్వ అనుకుంటూ ఉండగా ఇక వల్లి, ఏంటి విశ్వ సైలెంట్గా ఉంటావేంటి అనగానే ఇక విశ్వ చాలా కోపంగా వల్లి చెంప పగలగొడతాడు. ఇక అతి చూసిన వల్లి, ఏంటి విశ్వ, ఎందుకు నన్ను కొట్టావు? మీ చెల్లెలు మీ ఇంటికి వస్తుందని
నువ్వు సంతోషపడాలి కానీ నా మీద చేయి చేసుకుంటావేంటి, నేనేం తప్పు చేశానని అనగానే అప్పుడు విశ్వ, చూడు ఆ కుటుంబం ఎంతో మంచిది, తొందరపడి మేమే ఇన్ని రోజులు ఆ కుటుంబం వాళ్ళని బాధ పెట్టాము. ఇప్పుడు నా చెల్లెల్ని ధీరజ్ని విడదీస్తానని చెప్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు? చూడు నా చెల్లెలి జీవితానికి ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను, కానీ వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీస్తే మాత్రం నేను ఊరుకోను. తెలుసు కదా నా గురించి, నా చెల్లెలికి ఏదైనా అయితే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. అంతేకాదు అసలు అమూల్యకి నాకు ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనని, అమూల్యాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోమన్నది నువ్వేనని నీ నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెడతాను. చూడు నువ్వు ఇప్పుడు మా చెల్లెల్ని ధీరజ్ని ఇరికించాలని చూశావు, కానీ నేను ఊరుకోను. వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఇంకొకసారి నా చెల్లెలి విషయంలో కలగజేసుకున్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని విశ్వ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడికి ఇలా అర్థమయ్యిందేంటి? వీళ్ళ చెల్లెలు వీళ్ళింటికి రావాలని ఎన్ని రోజులు అనుకున్నాడు, కానీ ఆ అమూల్య కోర్టులో వీని గురించి మంచిగా 2 మాటలు చెప్పేసరికి వీడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం మీద ఎటువంటి పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం లేదు అని చెప్పి ఇక వల్లి చాలా బాధపెడుతూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తుంది. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఏంటే అలా బాధపడుతున్నా, ఏం జరిగింది అని అనగానే ఇక ప్రేమ వెంటనే ధీరజ్ని హగ్ చేసుకుంటుంది. ఏంటి ప్రేమ, ఏం జరిగిందే అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, ఒకవేళ ఆ వల్లి ఎలాగైనా మనిద్దరి నిజ స్వరూపం మావయ్య ముందు బయట పెడుతుందేమో అని భయంగా ఉంది. ఆ విషయం మావయ్యకి తెలిస్తే మావయ్య మనల్ని ఎప్పటికీ క్షమించడు, మనం శాశ్వతంగా విడిపోతామేమోనని భయంగా ఉంది. అలా జరిగితే నేను ప్రాణాలతో కూడా ఉండలేను అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రేమ, ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చూడు మన ప్రాణాలు పోయినా సరే మనం మాత్రం విడిపోకూడదు. ఆ వల్లి భాగ్యం ఏది చేసుకున్నా సరే చేసుకోనివ్వు, కానీ ఒకవేళ నాన్న నిన్ను బయటికి పంపించాలనుకున్నా నీతో పాటు నేను కూడా బయటికి వచ్చి మనం ఎక్కడో ఓ చోట ప్రేమగా ఉందాం, కానీ మనమిద్దరం ఒకరిని ఒకరు వదిలి ఒకరినం ఉండలేము అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వేదవతి మాత్రం ఆ మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎంత కోపంగా ఎంత శత్రువులా ఉన్నారు, అలాంటి వీళ్ళు ప్రేమగా దగ్గరయ్యారు. వీళ్ళ జంటని ఎప్పటికీ విడిపోకుండా నువ్వే కాపాడు తండ్రి అని ఇక వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో బాధతో ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి, ఏమీ లేదండి, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఒక గొడవ ఏదో ఒకటి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇల్లు అన్నాక పిల్లలన్నాక అలాగే ఉంటుంది. నా ఇల్లు ఇల్లాలు పిల్లలు అందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను, కానీ నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను అని రామరాజు అంటూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమ ధీరజుని నిజస్వరూపం బయట పెట్టాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన విశ్వ షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.